మేడం నమస్తే. నమస్తే అండి. సొంత చెల్లి కూడా వైఎస్ షర్మిల జగన్ని చీకొడుతుంది. ఎందుకు అంటే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ నేను అసెంబ్లీకి వెళ్ళను అనే దాన్ని నిజంగా చాలా విచిత్రంగా చూడాల్సి వస్తుంది. ఎందుకంటే గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తను చంద్రబాబు నాయుడు గారితో అన్న మాట ఏంటి అంటే, నీకు 23 సీట్లు ఉన్నాయి, గట్టిగా ఒక 5 లాగేసుకుంటే ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతావు అని చెప్పేసి అన్న మాటలు మరి ఇప్పుడు ఆ లెక్కలు ఎటుపోయాయి. అయితే 11 స్థానాలకి ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారని చెప్పి అనుకుంటున్నారు. చిన్నపిల్లలు మారం చేస్తున్నట్టుగా కనిపించడం లేదంటారా? దీన్ని ఎలా చూడాలి? జగన్ ఇంత పిరికితనమా, సిగ్గు ఇంత దివాళా కోరుతనం పనికిరాదు అంటోంది ఆవిడ. నువ్వు ప్రజలను మోసం చేయడం నీకే చెల్లు. ఇవన్నీ కూడా షర్మిల గారి డైలాగ్స్. మీరు చెప్పినట్టుగా 11 మందిని పెట్టుకుని ఆయన ఇవాళ ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ నేను అసెంబ్లీలోకి రాను అని ఒక హఠం చేస్తున్నాడు ఆయన. మీరు చెప్పినట్టుగా చిన్నపిల్లలు నువ్వు నాకు అది ఇస్తే కానీ నేను స్కూల్కి వెళ్ళను, నాకు తాయిలం కొనిస్తే కానీ అంటారు చూడండి, అట్లా ఉంది. అంటే నువ్వు ఆ రోజు ఏమన్నావు, నీకు 23 మంది ఉన్నారు, ఒక 5గురిని ఇట్లా లాగేసుకుంటే నువ్వేమవుతావు, నీకు ప్రతిపక్ష హోదా ఉండదు అని నువ్వు చంద్రబాబు నాయుడు గారిని అన్నావు. అన్నప్పుడు మరి ఇప్పుడు నీకు 11 కదా ఉన్నాయి, 18 కూడా ఉండవు కదా అప్పుడు నీకు. సో నువ్వెట్లా అడుగుతావు? నీకు ఇప్పుడు రాజ్యాంగం గుర్తుకొచ్చిందా? నీ మాటలు నువ్వు మర్చిపోతున్నావా? ఇవాళ చెల్లెలు అదే అడుగుతోంది. నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు రాజీనామా చెయ్యి. నువ్వు ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కానీ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ మీడియా అసెంబ్లీ కాదు. అక్కడ శ్వేతపత్రం విడుదల చేస్తుంటే నువ్వు అక్కడికి వెళ్ళి ఆన్సర్ ఇవ్వకుండా నువ్వు బయట ఇక్కడ మీడియాని పిలిచి నీ ప్యాలెస్లో నువ్వు ఎందుకు మీడియా సమావేశాలు పెడుతున్నావు, నువ్వెందుకు ఇక్కడ శ్వేతపత్రం గురించి మాట్లాడుతున్నావు, నీ గురించి నువ్వు ఎందుకు గొప్పలు చెప్పుకుంటున్నావు, నువ్వు చేసినంత అవినీతి అక్రమాలను, నువ్వు 5 ఏళ్ళు రాష్ట్రాన్ని దోపిడీ చేసావు, నువ్వు దౌర్జన్యాలు చేసావు, నీకు మాట్లాడే హక్కు లేదు, నిన్ను ప్రజలు ఎన్నుకున్నది ఎందుకు, పులివెందుల వాళ్ళ గొంతుకు వినిపిస్తావనే కదా శాసనసభలో. నువ్వు అది చేయనప్పుడు నువ్వు రిజైన్ చేసే అంటుంది ఆవిడ. నువ్వు రాజీనామా చేసేసయ్యి, నువ్వు పనికిరావు ఎమ్మెల్యేగా కూడా కానీ. కాబట్టి ఆవిడ చెప్పింది కరెక్టే కదండి. ఈరోజు జగన్ ఏం చేస్తున్నాడు, యలహంకకి ఎందుకు పారిపోతున్నాడు? ఇప్పుడు ఎవరు అడిగినా అదే. నువ్వు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని, తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని తిట్టావు. నువ్వు ఆయన ఇల్లు తీసుకుంటే పిఠాపురంలో దానికి భరించలేకపోయావు. నువ్వేమో ఎలక్షన్స్ అప్పుడు గూండాలను దింపావు నువ్వు ఆయన మీద అటాక్ చేయటానికి. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయన బ్లేడ్తో కోసి నానా రకాలుగా ఇబ్బందులు పెట్టారు. అది ప్రజలు మర్చిపోతారండి? అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ఇంటిని కోలగొట్టడానికి చూశాడు. ఏం చేసినా ఇప్పుడు ఎంత వాళ్ళు అసెంబ్లీలో వాళ్ళు ఎన్ని రకాలుగా హింస పెట్టారో, చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా వాళ్ళ విషయాలు తీసుకొచ్చి ఏ రకంగా బాధ పెట్టారో అందరికీ తెలుసు. అదేవిధంగా మంత్రుల చేత కూడా మాట్లాడిచ్చాడు. అది ఎంజాయ్ చేశాడు ఆయన. అది ఎంత పైశాచిక ఆనందం అండి. కాబట్టి ఇవాళ ఇవన్నీ చూసుకుంటే మనం జగన్మోహన్ రెడ్డి అసలు అతని ఏమనాలి, మానసిక స్థితి మీద అందరికీ ఒక అనుమానంగా ఉంది. కాబట్టి ఇవాళ షర్మిల మాట్లాడిన దాంట్లో 100% నిజం ఉందండి. ఈరోజు అసలు ఫ్లోర్ ఆఫ్ ది హాల్లో అతను ఆన్సర్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. అలాంటిది ఇక్కడికి వచ్చి కూర్చుని మాట్లాడటం ఇవన్నీ కూడా నిలదీశారు ఇవాళ. నువ్వు అసలు రిజైన్ చేసి అనడానికి. ఎందుకంటే ఇంకొక మాట అన్నాడు జగన్, నాకెందుకు కాంగ్రెస్ సపోర్ట్ చేయదు, మొన్న ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నాడు. అసలు ఈ కాంగ్రెస్ సపోర్ట్ చేయాల్సిన పనే ఉందండి జగన్మోహన్ రెడ్డికి? ఏ రకంగా సపోర్ట్ చేస్తుంది, ఎందుకు చేస్తుంది అంటే ఏంటి? ఇప్పుడు చెల్లెల్ని కూడా బతకనివ్వడు. అంటే తను బతకడం కోసం ఇప్పుడు తను ఒంటరివాడు అయిపోయాడు, ఏ కూటమిలోనూ లేడు. ఇప్పుడు ఇండియా కూటమిలోకి ఏ మొహం పెట్టుకుని వెళ్దాం అనుకుంటున్నాడు? సింహం సింగిల్గా వస్తుంది అన్నాడు కదా, మరి సింహం ఎందుకు ఇప్పుడు వెతుక్కుంటోంది? ఎవరి దగ్గరికి వెళ్దామని ఎందుకు వెతుక్కుంటున్నావు? డెన్ కోసం ఎందుకు చూస్తున్నావు నువ్వు కదా? ఇప్పుడు నువ్వు సింహానివి, సింగిల్గానే ఉంటానంటే నువ్వు సింగిల్గా పోరాడు. ఇప్పుడు నీ కేసులన్నీ నువ్వు పోరాడవయ్యా దమ్ముంటే. ఇప్పుడు నువ్వు అన్నీ ఎదుర్కో. నువ్వు మళ్ళీ ఇప్పుడు ఎవరి వెంట పడతావు? ఎవరి వెంట పడి లేదు, ఎవరి మీద నువ్వు భుజం మీద తలవాలుద్దాం అనుకుంటున్నావు? బీజేపీ నిన్ను రానివ్వదు. ఇండియా కూటమిలోకి నువ్వు వెళ్తానంటే నిన్ను షర్మిల ఎందుకు రానిస్తుంది? మరోపక్క రేవంత్ రెడ్డి ఎందుకు రానిస్తాడు? ఎవరు రానివ్వరు నిన్ను. షర్మిల నువ్వు అధ్యక్షురాలుగా ఉంది కదా అక్కడ, ఆ పదవిలోంచి తీసేయాలనుకుంటున్నావా? ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎంత అంటే ఏమనాలి, ఎంత క్రూయల్గా ఆలోచిస్తాడో మీరు చూడండి. తన సర్వైవల్ కోసం ఆల్రెడీ ఆ రోజు అమ్మని చెల్లెల్ని పంపించేశాడు, బాబాయ్ కూతుర్ని కూడా పంపించేశాడు, చాలా నిందలు వేశాడు వీళ్ళందరి మీద. ఈరోజు మళ్ళీ అదే చెల్లెల్ని అడ్డు పెట్టుకుని ఆవిడ్ని బయటకు తీసుకొచ్చేసి తను కాంగ్రెస్లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇది ఎక్కడ న్యాయం అండి ఇది?
కాబట్టి అసలు జగన్మోహన్ రెడ్డి ఏం ఆలోచిస్తున్నాడు, ఏం చేద్దాం అనుకుంటున్నాడు, ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి, మనసులో ఏదో కుత్సితం పెట్టుకుంటాడండి ఎప్పుడు కూడా. పైకి నవ్వుతూ ఉంటాడు కానీ మనసులో మాత్రం ఎప్పుడు సుఖంగా ఉండడు ఆయన. ఏదో వేదన ఆయనకి ఎప్పుడు చూసినా కూడా మీరు గమనిస్తే ఆ మొహంలో ఎప్పుడు ఏదో వేదన, ఏది సహించలేడు. అంటే ఎవరైనా బాగుంటే ఆయన తట్టుకోలేడు అది. ఇప్పుడు హ్యాపీగా ఆయన సభకు వచ్చి ఆయన ధైర్యం దమ్ము ఉంటే వివరించాలి కదా. ఆయన పులివెందుల పులి అంటాడు కదా, పులి ఎందుకు అసెంబ్లీలోకి వెళ్ళదు? నీకు ప్రతిపక్ష హోదా లేకపోతే ఏమైంది, నువ్వు ప్రజల గురించి మాట్లాడు, నీ నియోజకవర్గం సమస్యలు వినిపించు. అవేమీ చేయకుండా నువ్వేంటిది, దేనికున్నావు నువ్వు? అసలు రిజైన్ చేసేసి నువ్వు అక్కడే ఉండు, యలహంకలో ఉండు, ఎవడు కాదన్నాడు? అయితే ఒక్క సీటు కూడా సాధించలేనటువంటి ఒక పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు 100% స్ట్రైక్ రేట్తో ముందుకు వచ్చాడు. ఎందుకంటే ప్రజల సమస్యల్లో ప్రజలతో పాటే ఉంటూ తను ఇప్పుడు ఒక 100% స్ట్రైక్ రేట్ అయితే తీసుకొచ్చాడు. కానీ 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితమైనటువంటి ఒక వైఎస్ జగన్ ఇప్పుడు ఎందుకని అసెంబ్లీలోకి రావడానికి భయపడుతున్నాడు? ఎందుకంటే గతంలో సీఎం పొజిషన్ చూశాడు కాబట్టి ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఉంటేనే నాకు ఖచ్చితంగా ఒక గుర్తింపు ఉంటుందని చెప్పేసి భావించడాన్ని మనం ఎలా చూడాలంటారు? అదేనండి నేనేం చెప్తున్నాను మీకు, అతని మనస్తత్వం ఏంటంటే తను ఎక్కువగా ఊహించుకున్నాడు, తను ఎక్కువగా ఊహించుకుంటాడు కూడా. అంటే 30 ఏళ్ల పాటు ఇంకా నేను బయటికి రాలేను అనుకున్నాడు కానీ అందుకు తగినట్టుగా ఆయన తాను మలుచుకోలేదు, రాష్ట్రానికి అభివృద్ధి చేయలేదు రాష్ట్రాన్ని. కాబట్టి ఈరోజు ఆయన తప్పిదాలే ఆయన కళ్ళ ముందు ఉన్నాయి. మీరు చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో 10 ఏళ్ళు ఆయన ప్రజలతో ఉన్నాడు, ప్రజల్లో మమేకం అయ్యాడు ఆయన. ఓకే నేను పడ్డాను కరెక్టే అని భయపడకుండా ఎదుర్కొన్నాడు దాన్ని. ఇప్పుడు నాయకుడు అనేవాడు ఎలా ఉండాలండి? ఇప్పుడు తప్పులు జరుగుతాయి, మనం మంచిగా ఉన్నా ఎదురువాడు తీసుకోడు, అది కూడా చెప్తున్నా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూడా చాలా అతి మంచితనంగా ఉంటున్నారు, అవసరం లేదు, కొంచెం మారాలి అతను. ఎందుకంటే అతను రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే అతి మంచితనం పనికిరాదండి, మంచిగా ఉండాలి, ఒప్పుకుంటా, అబద్ధాలు చెప్పక్కర్లేదు, కానీ అతి మంచితనం పనికిరాదు, అతనికి హాని చేస్తుంది అది. మనం ఈరోజు అతనికి సలహా ఇస్తున్నాం అంతే. ఎందుకంటే రాజకీయాల్లో అతను ఇంకా చాలా చూడాలి, ఇవాళతో అవ్వలేదు, ఇట్స్ ఎ బిగినింగ్. అంటే మొన్నటి వరకు అపజయాలతో ఉన్నాడు ఆయన, ఈరోజు విజయంతో ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఈ బిగినింగ్ నుంచి అతను ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలంటే అంత మంచితనం అక్కర్లా, నెంబర్ 1. నెంబర్ 2 మీరు చెప్పినట్టుగా 10 ఏళ్ళు కష్టపడ్డాడు ఆయన, ఈరోజు ప్రజలు గుర్తించారు, అతని తపన గుర్తించారు. ఈరోజు కాపులు ఒక్కళ్ళే ఓటు వేయలేదు కదా, ప్రతి ఒక్క క్యాస్ట్ వేసింది, ప్రతి ఒక్కళ్ళు కావాలనుకున్నారు. ఎక్కడైతే ఓడిపోయాడో అక్కడ నిలబడి చూపించాడు, 100% స్ట్రైక్ రేట్ తెచ్చుకున్నాడు ఆయన. కాబట్టి జగన్మోహన్ తెలివైన వాడు అయి ఉంటే, అంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్న మైనస్ ఏంటంటేనండి, ఇప్పుడు 151 5 ఏళ్లలో ఏం చేసావని 5 పీకేశారు జనాలు, 11 ఇచ్చారు. నువ్వు 5 ఏళ్లలో నువ్వు ఏమీ చేయలేదు, మమ్మల్ని ఇబ్బంది పెట్టావని 5 పీకేసి 11 ఇచ్చారు. కాబట్టి 11 అతను జీర్ణించుకోలేకపోతున్నాడు. అతను వై నాట్ 175 అన్నాడు కదా, అందుకని ప్రజలు అన్నారు వై నాట్ 11 అన్నారు, నీకు అదే ఎక్కువ అన్నారు. కాబట్టి అతను భరించలేకపోతున్నాడు. కాబట్టి అతనికి తెలియదండి, అతను రాజకీయవేత్త కాదు, అతనికి రాజకీయాలకి పనికిరాడు అతను ఏంటంటే ఏదైనా వ్యాపారాలు, అది కూడా స్ట్రైట్ వ్యాపారాలు ఏమీ చేయలేడు ఆయన, అంత సామర్థ్యం కూడా లేదు. హీఈస్ నాట్ అన్ ఎంటర్ప్రెన్యూర్. ఎందుకంటే ఇప్పుడు మనిషి నవ్వుతూ మాట్లాడాలి, ఫస్ట్ ఒక పారిశ్రామికవేత్తకు ఉండాల్సిన లక్షణాలు కూడా అతనికి లేవు. రాజకీయ నాయకుడిగా ఎలాగా లేవు, కానీ పారిశ్రామికవేత్తగా కూడా ఒక మనస్ఫూర్తిగా నవ్వడం కానీ, మనస్ఫూర్తిగా మనుషులతో మాట్లాడటం కానీ, నిజంగా అతనికి నిజమైన స్నేహితులు ఎవరో మనకి ఈరోజు వరకు తెలియదు. మనిషికి ఒక మంచి స్నేహితుడు ఉంటే అతని విలువ మనకు తెలుస్తుంది, కానీ జగన్మోహన్ రెడ్డికి నిజమైన స్నేహితులు ఎవరో మనకు తెలియదు. ఇప్పుడున్న ఈ మంత్రులు కూడా ఎంతకాలం ఉంటారు, ఎప్పుడు పోతారో తెలియదు. ఇప్పుడు మనమే చూస్తున్నాము, కొడాలి నాని ఏమయ్యాడో తెలియదు, రోజే ఏమైపోయిందో తెలియదు. నిన్నటి వరకు మైకు పట్టుకుని మైకు ముందుకు వచ్చేసి మా జగనన్న అంటూ మాట్లాడి ఎదరవాళ్ళని బూతులు తిట్టిన మహాతల్లి ఏమైందో తెలియదు. కొడాలి నాని ఏమైపోయాడో తెలియదు, గోవాలో ఉన్నాడు అంటున్నారు. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటేనండి, ఈయనకంటూ ఒక్కళ్ళు లేరండి. ఈయన సవ్యంగా ఉండుంటే 5 ఏళ్ళు హ్యాపీగా ఆయన పాలించి ఉంటే ఇంకో 10 ఏళ్ళు తిరుగు లేకుండా ఆయనే ముఖ్యమంత్రిగా ఉండేవాడు. ఇప్పుడు అసలు అవకాశం లేదు. ఆయన ఏం చేసినా ప్రజలు రానివ్వరు, నమ్మరు. రేపొద్దున పులివెందుల్లో కూడా తిరగబడ్డ జనం మన ఆశ్చర్యపోకర్లా, నువ్వు నియోజకవర్గంలోకి అడుగు పెట్టకు అని చెప్పే రోజు కూడా వస్తుంది, మీరు చూడండి.
అయితే ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు ఏదైతే ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి రాను అంటున్నటువంటి మాటలు వింటుంటే ఒకవేళ ప్రజలు 151 నుంచి 11 స్థానాలకైతే పరిమితం చేశారు. అయితే ఇలాంటి ధోరణిలోనే ఉంటే అప్పటిదాకా నెక్స్ట్ వచ్చేటువంటి ఒక ఎలక్షన్స్ దాకా అయితే నమ్మకం లేదని చాలామంది అయితే అంటున్నారు. ఒకవేళ ఉంటే ఆ 11లో ఏ ఒక్కటి పీకేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటారు. మీరు ఆ ఒకటి కూడా వస్తుందని ఎలా అనుకుంటున్నారు? అప్పుడు 0 వచ్చినా మీరు ఆశ్చర్యపోకర్లా. మనం ఆల్రెడీ చెప్పేశాం అది. 0 వచ్చినా మీరు ఆశ్చర్యపోకర్లే. ప్రజలు అసలు ఏది పట్టించుకోవట్లేదండి. ఇప్పుడు ఆయనకు అంత అవకాశం కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి చేజేతులా చేసుకున్నాడు. అందుకని ఆయన అంతవరకు అసలు బయట ఉంటాడా చూడండి. ముందు ఈలోగా కేసుల్లో ఇరుకుని జైల్లో ఉంటాడు. ఇంకా జీవితకాలం ఆయనకి జైలే తప్పదు మనకు తెలిసి. ఎందుకంటే ఆయన చేసిన తప్పిదాలు అలాంటివి. అది మనం వేయక్కర్లేదు. ప్రజలు అన్నీ చాలా తెలివైన వాళ్ళండి. వాళ్ళు ఏది ఉంచుకోరు. వాళ్ళు మంచి ఇచ్చినా వాళ్ళు ఆనందం మళ్ళీ తిరిగిస్తారు. చెడిస్తే చెడుకు తగ్గట్టే ఇస్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు ఎలా ఇవ్వాలో అలాగే ఇస్తారు. మనమేం కంగారు పడక్కర్లా. అందుకని ఆయనకి ప్రజలే చూపిస్తారు. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ప్రజల మాట అయితే ఎలానో వినే పరిస్థితులు అయితే వైఎస్ జగన్ అయితే లేడు కాబట్టి కనీసం వైఎస్ షర్మిల చెప్పిన మాటలైనా సరే కొంత వినాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే.